హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 23. మరి ఈ వీడియోలో ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయి, వీడియోలో ఏం జరగబోతోంది, లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. డాక్టర్, మా అక్కకి ఏమైంది? ఇంత లేట్గా ఎందుకు తీసుకొచ్చారు? అంటే డాక్టర్, మా ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం. అక్కడ డాక్టర్ లేకపోయేసరికి ఈ ఊర్లో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చినాం సార్. నేను ఈ రోజు గురించి మాట్లాడట్లేదు. తనకి ఎన్నిసార్లు ఇలా జరిగింది, ఎన్నిసార్లు ఇలా కాలు తిరిగి కింద పడింది? ఒక 2-3 సార్లు ఇట్లనే అయింది డాక్టర్. ఫస్ట్ టైం కాలు తిరిగి కింద పడ్డప్పుడే తీసుకురావాల్సింది. ఇగో డాక్టరు, అది కొంచెం పేద పరిస్థితి. ఇక వట్టే కళ్ళు తిరిగి కింద పడితే మేము దవాఖానకు వస్తామా చెప్పు? ఇక తిండి లేక కొంచెం ఎండలకు గట్లయి గావరయి పడ్డది కావచ్చు అనుకున్నాం. మరి రెండోసారి ఏం చేసిండ్రు? రెండోసారి గిట్లనే ఇక తిండి తినలేదు. ప్రొద్దున టిఫిన్ తిన్నాక కాళ్ళు తిరిగినాయి అనుకున్నాం. ఇక ఇప్పుడు మూడోసారి మంచిగా అన్నం తిన్నాక పడ్డది. గట్ల ఎందుకైందో అనుకున్నాం, అందుకే తీసుకొచ్చినాం. ఎందుకంటే లో షుగర్ లో బీపీకి తినకపోతే అవుతాయి కదా. ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేసి లాభం లేదు. అంటే అసలు మా అక్కకి ఏమైంది? లో షుగర్, లో బీపీ కాదా? కాదు, వీక్నెస్సా? వీక్నెస్ కూడా కాదు. తనకి ఇంకేం సిమ్టమ్స్ ఉన్నాయి, ఇంకేమైనా అయిందని చెప్పిందా మీకు? అవునే, చెప్పిందానే. ఓ నాకేం చెప్పలే. ఇంకా సిమ్టమ్స్ ఏముంటాయి? ఏం లేవు, గదే కాళ్ళు తిరిగి కింద పడతాను దూకే. ఏడుతుంది అంటే బాగా ఏడుతుంది, గొల ఏడుతుంది. అత్త ఎప్పుడు తలనొస్తుంది అంటుంది డాక్టర్. తలనొప్పి రోజు ప్రొద్దునే అలా అంటుందా? అవును డాక్టర్, వాంతులు చేసుకుంటుంది. ఎస్, వెరీ సీరియస్ కండిషన్. ఇంకా ఫిట్స్లా వచ్చాయా ఎప్పుడైనా? ఫిట్స్ ఎప్పుడు రాలేదు డాక్టర్. కొన్ని రోజుల నుంచి కళ్ళు సరిగ్గా కనబడట్లేదు, మస్కగా ఉందండి. వెరీ ఇంపార్టెంట్ సైన్. ఇప్పుడు పడిపోయే ముందు మమ్మల్ని అసలు గుర్తుపట్టలేదు. ఎవరు మీరని అడిగింది. తర్వాత మాట కూడా సరిగా మాట్లాడలేదు. ఏమేమో తడబడుతూ మాట్లాడుతూ కింద పడిపోయింది. వెరీ గుడ్. ఈ పాప ఏమైతుంది తనకి? ఆమె మా సిస్టర్ డాక్టర్. ఈమె నా కూతురు. తనకి మేనత్ అవుతుంది. మేనత్ అని బాగానే అబ్జర్వ్ చేసావు, కానీ డాక్టర్ దగ్గరికి వెంటనే తీసుకురావాలని తెలీదా? ఏం చదువుతున్నావు? డాక్టర్, నాది 10th క్లాస్ అయిపోయింది. మా అత్తకి బ్రెయిన్ ట్యూమరా? ఏంటి మే, ఈ అమ్మాయికి ఎవరు చెప్పారు ఇవన్నీ? ఇంత కరెక్ట్గా ఎలా గెస్ చేస్తోంది? వెరీ బ్రిలియంట్ గర్ల్. నీకెవరు చెప్పిండ్రు బిడ్డ? ఎందుకు అట్లా అంటున్నావు? బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంది? చక్కగా పని చేయదమ్మన్నా బ్రెయిన్ అంటే. డాక్టర్, మా అత్త ఇంతకుముందు చాలా హెల్దీగా ఉండేది. సడన్గా తలనొప్పి అంటూ వచ్చింది. అంటే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తల అందుకే నొస్తుందేమో అనుకున్నాను. ఎప్పుడు ఏడుస్తూ ఉండేది, వాంతులు చేసుకుంటోంది, బాగా నిద్రపోతోంది. అసలు నాకేం అర్థం కాలేదు. ఏదో చేంజ్ అని అనిపించింది. వెంటనే నేను గూగుల్ చేసి చూశాను. ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్లా ఉన్నాయన్నది. అది కాదనుకున్నాను, కానీ చివరికి ఇలా మాటలు తడబడడం ఇవన్నీ చూస్తే. యూఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. మీ అక్కకి బ్రెయిన్ ట్యూమర్ సార్. ఎంఆర్ఐ తీయాలి. ఎంఆర్ఐ తీస్తేనే ఆ కణితి లోపల ఎంతుందో తెలుస్తుంది. తీయకపోతే ఏమవుతుంది? ఎంఆర్ఐ తీస్తేనే కదమ్మా లోపల కణితి ఎంతున్నది, ఎక్కడున్నది తెలుస్తుంది. అంటే గది ఎక్స్రేనా? బొక్కలు ఇరుగుతుంది ఇస్తారు చూడు కదా. ఇది ఎంఆర్ఐ అంటే ఇది వేరే అమ్మా. తలకాయకి ఎంఆర్ఐ తీస్తే తలకాయ లోపల ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. అబ్బో, ఇప్పుడు 500, 1000 రూపాయలు ఏ నుంచి పెట్టడు? 500, 1000 రూపాయలు కాదు, 15,000 అవుతుంది. బట్టి ఎంఆర్ఐ కాస్టే. ఖచ్చితంగా బ్రెయిన్లో కణితి ఉన్నది ఆమెకు. ఆ ఎగ్జామిన్ చేస్తే కూడా తెలుస్తుంది తనకి బ్రెయిన్లో ట్యూమర్ ఉంది. దాన్ని ఖచ్చితంగా ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ చేయాలి. 15,000 ఎంఆర్ఐకి అవుతుంది. చేస్తే ఏం చేస్తారు? కరిగిపోవడానికి మందులు ఇస్తారా? లేదా మందులకి ఏమవుతాయో? ఎంఆర్ఐ స్కానింగ్కి 15,000. ఆ ట్యూమర్ని తీయాలంటే ఇంత ఖర్చు. 1000 రూపాయలు హాస్పిటల్లో పెట్టడానికి అమ్మ నాన్నకు కష్టమవుతుంది. ఇప్పుడు ఇన్ని డబ్బులు ఎట్లా తెస్తారు? ఏం చేస్తారో ఏమో, భయం అవుతుంది. బ్రెయిన్ ట్యూమర్ అంటే పెద్ద కణితి టిష్యూ ఫామ్ అయి ఉంటుంది. అది కరిగిపోవడం ఉండదు. సర్జరీ చేసి తీయాలి. రక్తం గడ్డగడితే అప్పుడు కరిగిపోవడానికే మనం ట్రై చేస్తాం. బ్రెయిన్ స్ట్రోక్ అంటారు దాన్ని. ఇది బ్రెయిన్ స్ట్రోక్ కాదు, ఖచ్చితంగా బ్రెయిన్ ట్యూమరే. మరి అది స్కానింగ్ తీసినాక ఏం చెప్తారు సార్? దాంట్లోది కొంచెం చిన్న పార్ట్ తీసి టెస్టింగ్కి పంపించాలి. పంపితే అది బ్రెయిన్ ట్యూమరా లేకపోతే వట్టి గడ్డనా తెలుస్తుంది. అంటే క్యాన్సర్ గడ్డనా వట్టిదా తెలుస్తుంది.
ఇక తర్వాత సర్జరీలు, క్యాన్సర్ అయితే గిట్ట ఇక కీమోథెరపీలు, రేడియేషన్ థెరపీలు, క్యాన్సర్ ట్రీట్మెంట్ తెలుసు కదా, ఇక అవన్నీ ఉంటాయి. చూస్తుంటే ఈమె బాగా వీక్ అవుతుంది. అదేదో క్యాన్సర్ గడ్డనే అయి ఉంటుంది. మంచిగా దిట్టంగా ఉండి కొంచెం గిట్లా కాళ్ళు తిరుగుతానే వాంతులు అవుతానే అంటే వాటి గడ్డనే అనుకోవచ్చు. ఆ బ్రెయిన్ సర్జరీ కూడా మస్తు డేంజర్. మీకు అన్నీ ఓకే అయితే బ్రెయిన్ సర్జరీకి బ్రెయిన్ సర్జన్ దగ్గరికి పోవాలి. న్యూరాలజిస్ట్ చేస్తాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? నేను చెప్తా మీకు ఎప్పుడెప్పుడు ఏ డాక్టర్ దగ్గరకు పోవన్నో నేను అన్ని డీటెయిల్స్ చెప్తా. నాకు తెలిసిన మంచి బ్రెయిన్ సర్జన్ ఉన్నాడు, ఆయనతోటి చేపిద్దాం. మాకు మా దగ్గర గంట డబ్బు లేవు డాక్టరు. మరి ఏం చేసుడు? ఏమైనా ఫ్రీ ఉంటాయా? ఇంట్లో ఫ్రీ ఏముండయమ్మా. ఇక మీరు ఆమె ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక భూమి అమ్ముకునుడో ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఎట్లున్నది ఈమె? ఇప్పుడు కొంచెం నయమే ఉన్నది. మందుల మత్తుతోటి కొంచెం నిద్రపోతుంది. కాన్షియస్లా లేదామె. ఆమెకు మనం మాట్లాడేటి ఏమి వినబడి. మీరు తొందర డెసిషన్ తీసుకోకపోతే ఆమె కోమాలకు పోయే ప్రమాదం ఉంది. కోమలక? కోమాలకు పోయిందంటే ఇక మనం బతికించుడు కష్టమే. అయితే ముందు స్కానింగ్ తీయించుండ్రి, 15,000 పట్టుకరండి. ఇంకా బ్లడ్ టెస్ట్లు అవి ఇవి అన్నీ వేయించాలి. మొత్తం కలిపి 20,000 అన్న అవుతాయి ఇప్పుడు మినిమం. ఆ బ్రెయిన్ సర్జరీకి ఎంత అవుతుంది? దానికి 5-6 లక్షలు కావాలి. ఆ కన్నిటిని బట్టి అది ఎక్కడున్నదో అవన్నిటిని బట్టి డిసైడ్ చేస్తారు. మినిమం 5-6 లక్షలు అవుతాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటేనేమో బాగా అవుతాయి. కానీ ఈమె బాగా వీక్ ఉన్నది. అది ఏ స్టేజ్లో ఉన్నదో ఏమో తట్టుకునేటట్టు లేదు. ఖచ్చితంగా ఈమెది బ్రెయిన్ క్యాన్సరే. ఎందుకంటే స్టేజ్లు పెరిగిన కొద్దీ ఈమె ఇమ్యూనిటీ గింత వీక్ అయి బక్కగా అవుతుంది. ఘోరంగా నిస్సత్వ ఉన్నది. బట్టి కానితుంటే గిట్ల ఏం కాదు. గింతగానం కనుక్కోవాలనుకుంటే ఇంకెక్కడైనా కనుక్కోండి. ఇంకో దవాఖానకు తీసుకుపోయినా గిదే చెప్తాడు. కానీ 2-3 దగ్గర చూపించాలి కదా. ఇక మీరే మంచి డాక్టరు, ఇంకో దగ్గర చూపించాలంటే మళ్ళీ వాళ్ళకి పైసలు కట్టాలి. ఇక ఇవన్నీ మాతోటి ఏడైతాయి డాక్టరు. మీరే ఎట్లన్నా వేసి గివి వేయించుండ్రి. ఒక 5,000కి వేయించుండ్రి కదా. అది నన్ను అడుగుతారేంది? అసలు ఆ స్కానింగ్ నా దగ్గర లేనే లేదు. వేరే డాక్టర్ దగ్గరకు పోవాలి. నేను మీకు రాసిస్తా. ఆ డాక్టర్ ఈ ఫీజు ఏం తీసుకోకుండా నేను చేస్తా. కానీ ఖచ్చితంగా 20,000 అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక బ్లడ్ టెస్ట్లకు 5,000 అయితే అన్నా కదా, ఓ 3,000కి వేయించుదాం మన దాంట్లో. ఇక స్కానింగ్కి మాత్రం 15,000 పక్క కావాలి. మా దగ్గర భూములు జాగాలు కూడా లేవు అమ్ముకుందామంటే. ఇల్లు కూడా తాకట్టు పెట్టిండ్రు. అది అమ్ముడు కూడా శాత కాదు ఇక. మరి ఇక మీ మొగుడు దుబాయ్లో ఉంటాడు. మీకు దుబాయ్లో ఏమన్నా డాక్టర్ లేరికేనా? ఆయన నువ్వు వెళ్తారా? అమ్మ గవన్నీ మా పనులు కాదు. ఆయన ఎక్కడుంటాడో, ఈ దుబాయ్ డాక్టర్ ఏడుంటాడు, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నువ్వు బాగే ఓరకు. ఈ డాక్టర్ సాబ్కి ఏం తెలుస్తుంది కవన్నీ. సరే నేను పోతున్నా, వేరే పేషెంట్ని చెక్ చేయాలి. ఇక మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. ఆ సిస్టర్కి చెప్పుండ్రి. నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. సరేనా? సరే డాక్టర్. బ్రెయిన్ ట్యూమర్ అంటాన్రు, ఏందో అంటాన్రు. సపరేకా ఇంటికి పట్టుకుపోదాంపా. నోట్లో రోజు ఇన్ని పాలు పోతే శంషాడు ఎప్పుడో పానం గుసుకుమాటది. యా ఒర్రకే పిస పిస మాట్లాడకు. నువ్వు అటువో బయటకో. మళ్ళా ఏడప్పులు చేద్దామని చూస్తాను. ఆ ఇల్లు సగం తాకట్లోనే మునిగింది. ఇల్లు కూడా లేకుండా చేస్తావేంది మాకు? చెట్ల కింద చావమంటావా బిచ్చపొల్ల లెక్క? కిరాయి కుందామన్నా కిరాయి పైసలు కూడా దిక్కులేదు మనకు. ఏం చేద్దామనుకుంటానవో ఏమనుకుంటానవో చేసుకో. ఇక ఆమెను గాల పెట్టక ముందే నన్ను కూడా గాల పెట్టు. ఎల్లన్న పోయి దునుకుతా సపరేక. ఏందక్క ఇది? డాక్టర్ ఏమంటాడక్క? బ్రెయిన్ ట్యూమర్ ఏందక్క? ఏమైందక్క? లేవక్క, లేవు. మన బతుకులు ఎందుకు ఇట్లా ఆగమవుతాయి అక్క? ఏం బతుకులక్క మనయి? దేవుడా, మమ్మల్ని కాపాడు దేవుడా. అక్క, ఏ నుంచి పట్టుకురావన్నీ పైసలు? ఏ నుంచి కాపాడండి? నిన్ను ఎట్లా కాపాడండి? అయ్యో దేవుడా, ఏం చేసుడు ఇప్పుడు? అక్క నాకేం అర్థమైతలేవే. లేవే, ఇంటికి పోదాము. అక్క లేవే. ఆపరేషన్ లేంది, డాక్టర్లు, హాస్పిటల్ ఏందక్క? ఏ నుంచి తేవాలక్క? నేను ఎట్లా బతికించుకోవాలి? ఉన్నదంటేదో దీన్ని బతుకుదామన్నా కదక్క. ఏం లేకపోతే గంజి నీళ్ళు అన్న తాగుదామన్నా కదక్క.
నన్ను ఎట్లా ఇడిచిపెట్టి పోతావు అక్క నువ్వు? నిన్ను వేసుకున్నాడేమో నీకు అన్యాయం చేసి వీకిండు. ఆడు ఇంకెవరిలో వేసుకున్నాడు, ఆడు సంసారం పెట్టుకున్నాడు, నిన్ను విడిచిపెట్టిండు. అందుకే ఎట్లా మనసు ఒప్పింది అక్క? ఇంత మంచిదాను నువ్వు, నిన్ను అట్లా చేసిండు. ఒక్క మాట నన్ను అన్నవా అక్క అని? అక్క నన్ను వేసుకున్నదేమో గిట్లున్నది, పైసా పెట్టకంటుంది అక్క. ఏం నుంచి తేవాలక్క? నన్ను దునికి సత్తా అంటుంది అక్క. నా పిల్లలు ఏమైపోతారు అక్క? అక్క నువ్వు లేకపోతే నేను ఉండలేనక్క. నేను పోతే నా పోరగాళ్ళు ఎట్లా అక్క? అక్క నన్ను విడిచిపెట్టి ఎట్లా పోతావు అక్క నువ్వు? అక్క లేవక్క, ఇంటికి పోదందా అక్క? మనకు మిగిలింది ఒకటే ఇల్లు అక్క, ఇంట్లోకి పోదాంపా. చిన్నప్పుడే అమ్మ బాపు పోయిండ్రు, నన్ను కంటికి రెప్పలెక్క కాపాడుకుంటా పెంచినావు కదక్క. నాకు తల్లివై తండ్రివై నువ్వే చూసుకున్నావు కదక్క. ఇప్పుడు నన్ను ఎవరు చూస్తారక్క? ఎవరు నన్ను తమ్మా అని పిలుస్తారక్క? నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఎప్పుడు ఏం కష్టం వచ్చినా, తమ్ముడా నేను ఉన్నారా అని వస్తావు కదక్క. వచ్చి ఏదో ఒకటి వేసిపోతావు కదక్క. ఇప్పుడు నాకు కష్టం వచ్చిందక్క, లేవక్క. నీ తమ్మునికి ఏదో ఒకటి చెప్పత్తా, లేవక్క. అక్క అక్క లేవక్క, తమ్ముడిని కాపాడక్క. తమ్ముడు ఏడుతాడు అక్క. అక్క అక్క నానేందక్క గట్లెడతాడు? భయం అవుతుంది అక్క. నాన్న ఏడిచినప్పుడు నేను ఎప్పుడు చూడలే అక్క, నాకు భయం అవుతుంది. తమ్ముడు భయపడకురా, నేనున్నా నీకు. ఏడవకు, నేను ఏడుస్తున్నా చూడు. అస్సలు భయపడకు, నేనున్నా కదా నీకు. అక్కని నేను చూసుకుంటా. నాన్నకి వాళ్ళ అక్కకేమో అయిందని ఏడుస్తున్నాడు. నీ అక్కకేం కాదు, నేను చూసుకుంటా నిన్ను. ఏడవకు, ఏడవద్దురా. అమ్మ ఏమంటుందంటే అత్త చచ్చిపోతుందట, రేపు ఎల్లుండో కాలబెట్టుడే అంటుంది. నిజమా అక్క? చెప్పక్క. అమ్మ ఏమంటుంది? అక్క అత్తకి ఏమైంది అసలు? కారుణ్య, మొత్తం ఊరంతా వెతికినా, ఇక్కడ కూర్చున్నావానే. హాస్పిటల్ కూడా వచ్చిన నీకోసం, అక్కడ లేవు. ఏడవకే, అత్తకు ఏం కాదట, ఆపరేషన్ చేస్తారు. ఏడవకు, ఏడిస్తే అత్తకు తెలుస్తుంది నువ్వు ఏడుస్తున్నావని. బాధపడుతుంది అత్త, ఇంకెక్కువైతుంది రోగం. నువ్వు మంచిగా ఉండు, నవ్వుకుంటా. తొందర మంచిగా ఇంటికి వచ్చేస్తుంది చూడు. కారు, ఏడవకే ప్లీజే. అత్తకి ఏం కాదట, నేను అడిగిన డాక్టర్ని. అడిగితే ఏం కాదని చెప్పిండు. ఆపరేషన్ చేస్తే బతుకుతుంది అన్నాడే. నిజంగా ఒట్టు, నేను అడిగిన. మీ నాన్న కలిసిండే నాకు. మా నాన్నని అందరినీ డబ్బులు అడగడానికి పోతాడట. డాక్టర్ ఏం చెప్పిండంటే, మీకు ఆంటీ అంటే ఇష్టమైతే స్కూల్కి పోయి డబ్బులు కలెక్ట్ చేయమన్నాడే. మనం పోదాం. అరే నువ్వు కూడా రారా, స్కూల్కి ఒక డబ్బా పట్టుకొని పోదాం. మా అత్తకి ఇట్లా క్యాన్సర్ వచ్చింది, బ్రెయిన్ ట్యూమర్ అంటే డబ్బులు ఇస్తారట. 1 రూపాయి అయినా 2 రూపీస్ అయినా వాళ్ళ ఇష్టం. మన స్కూల్కి అప్పుడప్పుడు వస్తారు కదా, అట్లా అట్లా జమ చేస్తే డబ్బులు మస్తు అవుతాయటనే. ఇంకా ఫోన్లో స్టేటస్లో పెట్టుకోవచ్చట. రేపు మన సార్ దగ్గరకు పోయి అడుగుదాం. ఫోటోని స్టేటస్లో పెట్టి, క్యాన్సర్ వచ్చింది మా అత్తకు, ఎవరన్నా సాయం చేయండి అంటే సాయం చేస్తారట. అవన్నీ కలిపితే మస్తు అవుతాయి పైసలు. వాటిన్నిటితోటి చేయొచ్చు సర్జరీ. దా లేవు, మనం పోయి డబ్బులు కలెక్ట్ చేద్దాందా. స్కూల్లో ఎవరు ఉండరు కదా అక్క, ఇప్పుడు హాలిడేస్ కదా మనకు. అయ్యో అవును కదా, ఇంటింటికి పోదాంపా. మనకు తెలుసు కదా మన స్కూల్ వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారో. ఇంటింటికి పోయి అడుగుదాం. అత్తది ఒక ఫోటో తీసుకుపోదాం.
ఏందో స్కానింగ్ అట కదనే, ఎంఆర్ఐ స్కానింగ్ అట. దానికి 15,000 కావన్నట. ఛీ, నేను అప్పుడు డబ్బులు మంటలు వేయకపోతే మంచిగా ఉంటుండే. దేవుడి దగ్గర పెట్టిన డబ్బులు తీసాను లేచిన, అవి ఇప్పుడు మనకు ఉపయోగపడుతుండే కదనే అత్త కోసం. నువ్వు అప్పటికే చెప్తున్నావు అట్లా పడేయొద్దే అని. ఛీ, దేవుడు నాకు శాపం పెట్టిండు కావచ్చు, అందుకే నువ్వు గిట్ల ఏడుస్తున్నావు. ఇంకోసారి అట్లా డబ్బుల్ని పడేయ. గన్ని పైసలు పడేసిన మంటలేసి, అవి ఇప్పుడు ఉంటే ఎంత మంచిగా ఉంటుండే. ఇంతకు ముందు నేను కొన్ని డబ్బులన్నా జమ అయ్యేదు, ఇప్పుడు అసలు ఏం చేస్తలేను. నువ్వు ఎన్ని చేసినా అత్త బతకది, అత్త చచ్చిపోతుంది. ఎంత పిస ఎందుకు మాట్లాడుతున్నావే? అట్లా మాట్లాడొద్దని చెప్పింది కదా అత్త. నాకు ఎప్పుడో తెలుసు అత్తకి క్యాన్సర్ అని, అత్త చచ్చిపోతుందని తెలుసు నాకు. అక్క అత్త లాస్ట్ స్టేజ్లో ఉన్నది, అస్సలు సాతనైతే లేదని చెప్పింది నాకు. అన్నం గంజు ఖాళీ గంజు కూడా ఇట్లా లేపస్తలేదు అత్తకు. అత్త కోమలకు పోయింది. డాక్టర్ చెప్పిండు నాకు. నీకు అన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నా, ఇప్పుడే మీ నాన్నకు చెప్పకు అని చెప్తున్నాడు. అత్త కోమలకు పోయిందట, మనం ఏం మాట్లాడినా వినిపించదట, అసలు ఏం తెలియదట అత్తకు. ఆపరేషన్ చేసినా బతకదు కానీ స్కానింగ్ అయితే తీసి చూద్దామన్నాడు డాక్టర్. నాన్నకేం చెప్తలేడు డాక్టర్, భయపడతాడని. అసలు ఎందుకు వచ్చింది అత్తకు క్యాన్సరు? ఏమో, అందరూ అత్తను మోసం చేసిండు కానీ ఏడ్చి 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 అట్లా అయిపోయింది. అంత బాధపడద్దు, అంతగానం ఏడిస్తే అట్లా అవుతుంది. నువ్వెందుకు ఎడుతున్నావే? మళ్ళీ నీకేమన్నా అయితే? అవునక్క, నువ్వు కూడా అత్తలానే బాగా ఏడుస్తావు. నువ్వు ఏడవకు, మళ్ళీ నీకేమన్నా అవుతుంది. అక్క నువ్వు లేకపోతే నాకు భయం అవుతుంది అక్క, నువ్వు ఏడవకు. కారు ఏడవకే, ఏడవకే కారు, ప్లీజ్ కారు ఏడవకే. మళ్ళీ నీకేమన్నా అవుతుంది అత్తలాగా. కారు, అక్క అత్త బతకదని తెలిసినప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే? ఏం కాదు, అత్త ఇక్కడ ఉంటే రోజు మీ అమ్మ తిడుతుంది. చచ్చిపోతే మంచిగా ఎవరు తిట్టారు? మంచిగా ఫోటో పెట్టి దండేసి పూలు పెడతారు, అన్నీ పెడతారు, మొక్కుతారు అందరూ. దీపం కూడా ముట్టిస్తారు దేవునికి ముట్టించినట్టు. పాపం అత్త ఇక్కడ ఉంటేనే అందరు తిడతారు. నువ్వే చెప్పినావు కానీ గిన్నె కూడా లేవట్టలేదని. మరి మన దగ్గరికి ఎట్లా వస్తుంది? వంట ఎట్లా చేస్తుంది? ఇక్కడికి రాకపోతే ఇక్కడనే ఉంటుంది. మీ అమ్మ తిట్టే తిట్లకు బతుకుండే బాలు చచ్చిపోయింది నయం కదనే. మీరందరూ ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థమైతలేదు. అక్క అత్త లెక్కనే అమ్మకు నాన్నకు కూడా అట్లనే అయితే ఎట్లా అక్క? నాకు భయం అవుతుంది అక్క. నాన్న కూడా బాగా ఏడుస్తున్నాడు, నాన్నకు కూడా అట్లనే అవుతుందేమో. నీకు నేనున్నారా తమ్ముడు? నువ్వు బాధపడకు, వాడిని కూడా ఏడిపియకే. పాపం వాడు ఎట్లుండేటోడు ఎట్లయిండు. డబ్బులు లేవంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా పోతా అన్నాడు. నేను అమ్మ నాన్న ఏది చెప్పినా ఇంటా, ఎవరికి ఏం కావద్దు. ఎవరికి ఏం కాదురా తమ్ముడు, నేనున్నా, నేను చూసుకుంటా. పెద్ద అయినాక జాబ్ చేసి నేను అందరినీ చూసుకుంటా. అప్పటి వరకు ఏమన్నా అయితే అమ్మకు నాన్నకు నేనున్నా కదరా నీకు, భయపడకు, నాకేం కాదు. ఏడవకే కారు, నువ్వు ఏడిస్తే నా మీద ఒట్టే. నువ్వెప్పుడు ఏడవద్దు, నువ్వెప్పుడు ఏడిచినా నా మీద ఒట్టే. అత్త నేను పుట్టినాక ఫస్ట్ టైం అత్త అత్త అని పిలిచినట. అత్త ఎప్పుడు అదే మాట అంటది. నాకు మాటలు రాకముందు అత్త అని ఒకటే అన్నానట. అందుకే అత్త చచ్చిపోతుంది కావచ్చు, అందుకే అత్తకి ఇట్లా అయింది. అత్త ఎప్పుడు నా కోసమే ఇంటికి వచ్చేది, నా దగ్గరే పడుకునేది. అత్తని 2 రోజులకు ఒక్కసారి చూడకపోయినా నాకు ఏడుపు వస్తుంది. అత్తకు కూడా తెలుసు, అత్తకు కూడా తెలుసు. అందుకే 2 రోజులకు ఒక్కసారైనా వచ్చి నన్ను చూసిపోతుంది. ఇప్పుడేమో అత్త అంటే నన్ను గుర్తు కూడా పడతలేదు. అత్త అత్త అంటే ఎవరు నువ్వు అన్నది, ఇప్పుడేమో కోమలకు పోయింది. అత్త లేకపోతే నేను ఉంటా అని తెలుసు కదా అత్తకి.
మరెందుకు పోయింది అత్త? మామ గురించి ఎందుకు ఆలోచించింది? నా గురించి ఆలోచించదా? హ్మ్? శృతి అత్తను ఎందుకు అట్లా చేసిండే దేవుడు? అసలు దేవుడే లేడు, వేస్ట్ గాడు. ఆ దేవుడు ఉంటే ఇట్లా చెయ్యడు. వాడు అసలు దేవుడే కాదు. దేవుడు లేడు, కృష్ణయ్య ఉన్నాడు అని చెప్తుంది అత్త, కానీ లేడు. అసలు దేవుడు లేడు. దేవుడు ఉన్నాడని మనం అనుకుంటున్నాం అంతే. దేవుడు లేడు, అత్త లేదు, ఎవరు లేరు. శృతి అత్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నువ్వైతే నన్ను ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళావు కదా. వెళ్ళను. నువ్వు కూడా నాకు మాట ఇచ్చావు కదే, నన్ను ఎప్పుడు విడిచిపెట్టనని. మన ఇద్దరం ఎప్పటికీ ఇలాగే ఉండిపోదాం. నన్ను విడిచి నేనుండను, నన్ను విడిచి నువ్వు ఉండొద్దు. నీకు నేను, నాకు నువ్వు, నాకెవ్వరు లేరు. నా ఫ్రెండ్ శృతి ఒక్కతే, నేను శృతి, అంతే. రమేషు, రమేషు, ఉన్నావా రమేషు? ఎవరు? అనంతు, నువ్వా? ఏమిటి ముఖమంత ఎట్లా పెట్టినావు? రమేషు, నాకు కొంచెం పైసలు అవసరం ఉన్నది, నువ్వేమైనా సాయం చేస్తావా? నీ కాలు పట్టుకుంటా రమేషు, కాదా నాకు? అయ్యో లేవు, నువ్వు నా కాలు పట్టుకున్నాడేంది? ఏమైంది అసలు? అంతగానం ఎందుకు బాధపడుతున్నావు? మా అక్కకు మంచి లేదు, దవాఖానలకు చూపించడానికి పోయినాం. నాకు కొన్ని పైసలు అవసరం పడుతున్నాయి. అయ్యో ఏమైంది? ఏ పాటి కావాలి? 15,000 దాకా ఉన్నాయా? 15,000? అబ్బో గనిగానం పైసలు నా కాడేడున్నాయి. 200-300 అంటే చదువుతా కానీ గనిగానం నా దగ్గర ఏడున్నాయి. ఏమన్నా బంగారం కూడా లేదు నా దగ్గర తాకట్టు పెడదామంటే. ఇగో నా పెళ్ళాన్ని వెళ్తా, అది బాగా జమ చేస్తుంది నా బిడ్డ పెళ్లి కోసం. మెల్లగా అడుగు, ఇస్తుంది, ఇస్తాగు. ఇక పోంతి, బిడ్డ పెళ్లి కోసం జమ చేసేది నాకు ఇచ్చుడు ఎందుకు? ఏం కాదు, మళ్ళీ ఇయ్యవా ఎప్పుడన్నా? బిడ్డ పెళ్లి వరకు ఇయ్యవా? అప్పటి వరకు మీ పరిస్థితి మా మంచిగా అవుతుంది. ఇచ్చేవుతి. అద్దద్దు, ఇంకోళ్ళన్న తెలిసిన వాళ్ళు ఉన్నారా? వడ్డీకైతే వడ్డీకాయ, ఒక్కసారి తెలుసుకోవా? మనకు తెలిసిన వాళ్ళే వాళ్ళు ఉన్నారు. గీ మన పక్కైనా అడగకపోయినావు, వడ్డీ కూడా అవసరం లేదు, వడ్డీగానే ఇస్తాడు పాపం. నాకు ఎన్నోసార్లు సాయం చేసిండు. ఎవరు? రాజు అంటున్నావా? రాజునే, రాజుని అడుగు, ఎట్లానే వేసిస్తాడు పాపం. ఆయన ఏమనుకోడు కూడా. ఆయన ఇప్పటికీ 2-3 సార్లు సాయం చేసిండు నాకు. వాళ్ళకి చెప్పొద్దు అన్నాడు పాపం. ఇప్పుడు పిల్లగాళ్ళను కూడా చదివిస్తా అంటాడు. ఇంకా ఆయన వీక్క తినుడు ఎందుకు? అడుగుతే లేదనకుండా ఇస్తాడు పాపం. వద్దు, ఇంకోళ్ళ దగ్గర నన్ను వడ్డీకే తెచ్చుకుంటా. నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు. నువ్వు ఆగు, ఏడుకోతావు ఇప్పుడు. గింత అర్జెంటుగా ఎవరు ఇస్తారు? దీన్నే అడుగుతాగు, ఆ వడ్డీ ఏదో దీనికే ఇస్తాను, వడ్డీ కోసమన్నా ఇస్తా అంటది కావచ్చు. ఏమే ఉన్నావే ఇక? ఏంది అన్నయ్య, ఎట్లున్నది మీ అక్కకు? మళ్ళా పడ్డదట కదా? గదే అమ్మ, దవాఖానలో చేసిన స్కానింగ్ ఏందో తీయాలంటాడు డాక్టరు. అయ్యో ఏమైందట ఏమో అసలు. మొన్న పడ్డప్పుడే పట్టకపోతే అయిపో అసలు. ఇదే ఇక పైసలు అటు ఇటు అయ్యేసరికి. మరి పైసలు అంటే మరి పానం ఉండన్నా అద్దా? ఇటు పానం అయ్యే, ఇటు పైసనాయే. అవునే, 15,000 కావన్నట్నే. ఏందో స్కానింగ్ అట. ఇక అయితే మరి స్కానింగ్లకు, మందులకు, దానికి దీనికి బగ్గనే అవుతాయి. ఒక్కసారి దవాఖానలో పడ్డామంటే 50,000 లక్ష వరకు అవుతాయి. గన్ని కారణం కాదట్నే, 15,000 అయితే చాలట. ఏందో స్కానింగ్ తీస్తారట. గట్లనే అంటారు వాళ్ళు. రోజుకిని కట్టమంటారు, మొత్తం ఖాళీ చేస్తారు గుండు సున్నా. ఇంకేం పుట్టింది? 15,000 అంటాడు. కొంపదీసి నన్ను అడుగుతాడేంది? నేనైతే గట్లాంటి పరిస్థితి వస్తే సపరేక నువ్వు తీసుకొని అలా దునికి చచ్చిపోతా. అబ్బో, గంట ఖర్చు మనమే నుంచి పెడతాం. అయ్యో, రూపాయి పెట్టడానికే సత్తన్నాం, బిడ్డకు ఇంత తిండి పెట్టడానికే లేక సచ్చింది నయ్యం. గట్లా దవాఖానలో పడే బదులు అన్నానికి గోసనే వచ్చింది. గట్ల ఎందుకు మాట్లాడతావి? గది స్కానింగ్ తీస్తే బతుకుతారు కావచ్చు.
మన చేతిలో ఒకరి ప్రాణం ఉన్నదంటే బతికేమావే మనం. వాళ్ళు గట్లనే అంటారు డాక్టర్లు. అది చేయాలి ఇది చేయాలంటారు, లాస్ట్కు మా చేతులు దాటిపోయిందని చెప్తారు. మన పైసలన్నీ బొక్కనే కదా. ఒక 15,000 10,000 ఉంటియరా అదే నీకు వడ్డీ ఇస్తాడట అన్న. ఏం వడ్డీ, ఏం పైసలు? ఒక 10,000 ఉంటే చూడే పాపం. ఇప్పుడు స్కానింగ్ కుమార్లో లేవట. నేను ఇంకేనన్నా అడిగిస్తా అన్నా కానీ అడిగించినాక నీకు ఇత్తది. పాపం అన్న వడ్డీ కూడా ఇస్తా అంటాడు. నీకు వడ్డీ పైసలు వస్తాయి మంచిగా. 15,000 ఇయ్యరా అదే. 15,000 లేవు, 1,500 లేవు, 15 రూపాయలు కూడా లేవు. ఏమనుకుంటాను? ఇక బీడీలు చేసి 15,000 ఏడు నుంచి సంపాదించుతా. బీడీలకు 15,000 వస్తాయి, ఇంటి ఖర్చులకు ఏమొస్తాయి? నువ్వు 200-300 తెస్తే అయిపోయినా రోజుకు. ఈ ఇల్లు ఎట్లా నడుతుంది అనుకుంటాను? ఏమో 15,000 ఇవ్వమని పడుతుంది. ఏ నుంచి ఇవ్వాలా నేను? ఆ సొమ్ములు చూసినావా? ఈ సొమ్ములన్నీ ఏంటి? బంగారియా? అట్టియేనా? కాళ్ళ భార్యనన్నా బంగారు వేసుకుంటది. పట్టు చీరలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. మన కొంపలే మునిగినాయి. నేను గంట పెద్ద ఉద్యోగం చేస్తాడు, గేన దగ్గరనే పైసలు లేవు. నేను బీడీలు చేసుకుంటా బతికేదాన్ని, నా దగ్గర నుంచి ఉంటాయి. అన్న అడుగురు ఏం అడుగుతానవే నువ్వు? వాళ్ళని అడుగుతాను. నీకు గంట తెలియదా? మా పరిస్థితి చూస్తలేవా? ఫస్ట్ నుంచి ఎట్లున్నాం మేము? నా మొగునికి కొంచెం కూడా సిగ్గుమానం లేదు. మా సంసారాన్ని ఎట్లా చేస్తాడో చూసినావు కదా అన్న. ఇక నువ్వు వచ్చి నన్ను అడగబడుతుంది. నువ్వు ఎట్లా అడుగుదాం అనుకుంటాను? అరే సిగ్గులేనోడా, ఎట్లా అడుగుతావురా నీ భార్య? నువ్వు అనవా? తిట్టవా? ఏమైంది? ఎందుకు లోలు పెట్టుకుంటాను? వచ్చింది గామె మెడలో చూడు బంగారు చైన్లు, 3 చైన్లు వేసుకున్నది చిన్న కొడుకు పంపిస్తే. ఒక్క చైన్ మనవరాలు చేయలేదు. ఇంకా ముసల్దాన్ని అడగన్నా, ముసల్ది కోట్లు మస్తు పెట్టింది. ఏంది ఇంకోట్లు? ఏం కథలు? నా దగ్గర ఉన్నదే ఇది ఒకటి బంగారు గొలుసు. ఎప్పుడో ఏళ్ళ కింద నా కొడుకు పంపించిండు అని నేను పైసలు పెట్టి అటు పంపించిన కాబట్టి అటు పంపించిండు. ఏం పైసలు పెట్టినావు, ఏం పంపించినావు? మాకున్న ఎకరం భూమి అమ్మి మరి మేము పంపించినాం. నీ బొంద ఎకరం భూమి, ఆ ఎకరం భూమి ఏమన్నా నువ్వు సంపాదించినావా, నువ్వు తెచ్చినావా నీ అవ్వగారింట్లో నుంచి? నా భూమే నా పెద్ద కొడుకు ఇచ్చిన. ఆడ అదే అమ్మి తమ్మునికి పెట్టిండు. పెద్ద కొడుకు అంటే ఏంది? నా మొగుడు కాదా? అది నా భూమి కాదా? వాళ్ళ భూమి అయినా ఏమైనా నేను అమ్మమంటేనే అమ్మిండు. అందుకే నాకు చేను పట్టుకొచ్చిండు. అయితే నీ చేను నువ్వు మెడల్నే వేసుకో. నువ్వు చచ్చినాక కూడా అందుకే పట్టుకపోగాని నీ చేను ఎవడు అడిగిండు ఇప్పుడు? అవగా అన్నకట ఏమన్నా పైసలు ఉంటే సాయం చేస్తావా? ఓ నా దగ్గర రూపాయి లేదు. దొంగ ముఖబ్జీ ఉన్నా లేదని చెప్తుంది. సాయం చేస్తేంది మీద పెట్టుకొని పోతుందా? పోంగా సత్తది ముసలిది. నాకంటే బిడ్డ పెళ్లి చేసేది ఉన్నది. ఈ ముసలి ముండకి ఏం మునిగినాయి? ఏం దిక్కులేదు. బిడ్డ పెళ్లికి ఏమైనా సాయం చేస్తుందంటే ఏం చేయదట. ఇల్లు కట్టించిందట, అదే ఎక్కనట. ఆ పెద్ద కొడుకు పోయి పెడుతుంది బాగా నడిపోనికి. పెద్ద కొడుకు అయితే ఏం పెట్టి మునగది. ఏం చేస్తావు పైసా అంతా? నేను నడుపు కొడుకే పెడతావా? నీ పెద్దానికి పెట్టావా? నడిపోనికి ఇల్లు లేదు, ఏం లేదు. చిన్నోనికి పెద్దోనికి ఇల్లు కట్టించిన. అయితే ఇల్లు ఇయ్యు, పైసా నీకు పెడతా. చిన్నోకి ఇల్లు కూడా ఆనికే ఇస్తా అంటే ఇక మేము ఎడ బతుకుడు? చెట్ల కింద బిచ్చబడక తినమాటవా? ఆయన 15,000 ఎందుకయ్యా నీకు? ఇంకెన్ని అప్పులు చేస్తావు? ఇప్పటికే అప్పులు బాగా వేసిండట నువ్వు మీ అక్క. చాలయ్యా? ఓ పూట తిండి తినకపోతే ఏంది? తినడానికి కూడా అప్పు చేయన్నా? కంట్రోల్ బియ్యం రానేబట్టే మంచి అవి తినండి. ఇంత కారపొడి వేసుకొని అన్న తినాలి, ఇంత నూనె పోసుకొని. ఏమో ఊకే మంది పానాల మీద కూర్చుంటానేంది? ఒర్రకి అమ్మ, నువ్వు ఇస్తా అంటే ఎప్పు లేకపోతే లేదు. వాళ్ళ అక్కకే మంచి లేదు, దవాఖానకు పట్టుకపోయినరు. అవ్వా ఇప్పుడు అలాక 15,000 అవుతానయ్యా? అవ్వా గమకు తిండి పెట్టక ఏం పెట్టక చంపినరో మన్నో. ఈయన పెళ్ళాము చిన్నదా కాంతమ్మ. ఏం చేసిందో ఏమన్నా మందు గిట్ట కలిపిందా? ముందుగా అని పెళ్ళాన్ని అడగకపోయినావు. కూళ్ళు ఏమన్నా కలిపిందో మన్నో, దాని పానం గుడుక్కని పోవన్నని. అది గసంటిదే. ఆయన ముందే బాధలు ఉన్నాడు. నువ్వు పిస మాట్లాడి బాధ పెట్టకు. పాపం ఆయనకు ఏం మనసున పడతలేదు. మరిగా ఏం చేస్తాం? వాళ్ళ పరిస్థితి వాళ్ళకున్నది. ఇక ఆమె ఇంటి మీద బరువేనాయి ఉంటే పోతే పోనీగా మరేం చేస్తాం? నీ పిల్లల్ని మంచిగా చూసుకో అయ్యా నువ్వు. ఇక ఆమె ఒంటి పక్షి ఉన్నా మీ పెండ్లాము ఏదో ఒకటి అనుకుంటా మాటలు అనుకుంటుంటుంది. బతుకుండే బదులు సచ్చింది నయ్యం. మీకెందుకు ఇక భారం? ఇప్పటికే మస్తు తప్పులైనాయి. ఇడిచిపెట్టుండి సపడేక. అయ్యే పాపంగా ప్రియ పనికి ఉంచుకుంటా అన్నది. గమని అడిగితే పైస ఇయ్యదా? మా ఇస్తుంది. ఓ అనంతు సపడేక గమెకు ఫోన్ కొట్టు. ఏందా అలా నీళ్ళని అడిగేది? పాపం గమె గిట్లాంటి వాళ్ళకు మస్తు సాయం చేస్తుంది. నువ్వు ఫోన్ కొట్టు, పంపుతుంది ఇప్పుడే పైసలు. ఈమె మంచిగా అయితే వాళ్ళ ఇంటికి పోయి వంట చేయదా? అప్పుడు మా ఇయ్యచ్చు పైసలు. పుక్యానికే ఏమను సపడేక పైసలు అద్దేమద్దు. మంచిగా అయితే అయిపోయా. ఎన్ని పైసలు పెట్టినాక మరి బతుకుతుందో ఇంకేమన్నా అవుతుందో? ఇక వాళ్ళని ఇప్పటికే మస్తాలు అడిగిండట.
వాళ్ళు 2-3 సార్లు ఇచ్చిండడు ఇప్పటికే. ఇక పిల్లల్ని కూడా చదివిస్తా అన్నారు. ఇక అలా ఇబ్బంది పెట్టడేందుకు, చూద్దాం. ఊర్లో వాళ్ళు దొరకరా? ఊర్లో ఎందుకు దొరకరు? ఊర్లే వడ్డీకి ఇచ్చేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. నా దోస్తులేమో నీండ్రు. చెప్పమంటావా నెంబరు? చెప్పు చెల్లి. వడ్డీ కట్టకపోతే మాత్రం ముక్కు మిండి వసూలు చేస్తారు. అస్సలు ఊకోరు. ఇంట్లో సామాన్లన్నీ పట్టుకపోతారు. ఈ ప్రియ అట్టిగానే ఇస్తుంది. అవసరమా అలా నీళ్ళని అడుగుడు? ఒక ప్రియని అడిగితే ఏమవుతుంది? వాళ్ళకి బాగున్నాయి పైసలు. వాళ్ళకి ఎంత ఇచ్చినా జరగదు ఆస్తి. మీ మరిది దుబాయ్లో ఉంటాడేమో కదా విమలు, ఒకసారి అడగరాదు? మనం గిన్నె ఇంటి పక్క పొంటి ఉంటాం, ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు. అవు రమేష్, మీ తమ్ముని అడగచ్చు కదా, నేను ఇస్తా. మళ్ళా ఆడే సక్కాలేడు. మొన్నటిదాకా హాస్పిటల్లో వండి మొన్ననే పోయిండు. ఆయనకు కూడా అప్పులైనాయి. ఇక ఆడు సంపాదించేది ఆయనకే చాలది. ఇక మనకేం పంపుతాడు? సరే మరి నేను పోయేస్తా. ఇంకోలా నన్ను అడుగుతా. అట్టిగా పైసంతా పోగొట్టకు. ఇక పానము అందరి పోయేదే. నీకు అసలే అప్పులలో ఉన్నావు. చూసుకో జరా. ఆపద వచ్చిందని ఎట్లా పడితే అట్లా అప్పులు చేయకు. అవురా, ఏమైందట గమెకు? ఏమోనే, ఏందో అన్నాడు మెదట్లేమో అయిందట. అయ్యో గడ్డ పుట్టిందేంది? ఏమోనే. ఏ పాపం బీడీలకు రోజు వస్తుండే. నేను ఇలా గదే చూస్తాను, ఇంకా అత్తలేదేందని. చేయంగా నాకు అంత కనబడతలేదు, మస్కున్నది అంటుండే. క్యాకేంది నల్లగున్నది, ఇది చూసుకోవాలంటే అయ్యో కనబడతలేదు అని అంటుండే. మెదట్లేమని అయితే గట్లనే ఉంటుంది, కళ్ళు కనబడాయి. అయ్యా నీకు తెలుసు, నువ్వు పెద్ద డాక్టరు. ఆమె సత్తే కర్మకాండల కన్నా పైసలు ఉన్నాయో లేవో. ఇక పోతే మనిషికి వేసుకొని పెట్టుకోవాలి. ఇక పోయినప్పుడు కూడా వేసుకోకపోతే ఎట్లా? రేపు మనం పోతే మనన్నోడు గాలబెట్టాడు. పోయినప్పుడు గురించి ఎందుకు ఆలోచిస్తాండ్రే? బతుకున్నప్పుడు ఏమైనా సాయం చేస్తేంది? నిన్ను పొయ్యిలో పెట్ట, నిన్ను బొంద పెట్టని ఏం వాకి సత్తాను? వాళ్ళ ముందట ఇలా ముందట పైసలు బాగున్నాయని చెప్తాను అందరికి. చూడత్తా నీ కొడుకు ఏం చెప్తాడో. సిగ్గులేని ముండ కొడుకు పైసలు సంపాదించుడు శాత కాదు కానీ ఆనికి ఇంటికి అని ఇంట్లో పట్టుకొస్తాడు దొంగ ముండ కొడుకు. నన్ను ఎందుకు తిడతానవే? ఆని తిట్టు. అవురా సిగ్గులేనోడా. మేమేదో ఎవరికి తెలియకుండా మేము దాచుకుంటా చేసుకుంటా మేమత్తే ఉన్న పైసలన్నీ నాకు ఇచ్చి తట్టున్నావు కదరా. ఏది ఏ పాటు ఉన్నారా నీ దగ్గర? ఏ పాటు సంపాదిస్తానో ఏ పాటు జమ వేసినావు చూపించేది. నువ్వు ఇవ్వకపోయావు అనికి. మా దగ్గరికి ఎందుకు పట్టుకొస్తాను? సిగ్గులేనోడు ఎక్కడి నుంచో. నాకు వచ్చే 200-300 నేనేం దాచి పెడతా, ఏమిస్తా? మరి రేపు నాకో నీ పెండ్లానుకో నీకో గిసొంటి రోగం వస్తే ఓడి పెడతాడు. ఏ నుంచి పెడతాం? ఇట్లా జమ వేసుకోవాలి ముందే. ఆ జమ వేసిన పైసలే అప్పుడు అక్కడికి వస్తాయి. ఇంకా దవాఖాన్లకు పెడతారు. మన ముఖాలకు దవాఖాన్లకు పెట్టుకునే అంత ఏడున్నది. మనల్ని చూసి రోగం కూడా అటే వారిపోతుంది. వచ్చినప్పుడు కంజత్తాం. ఏ దవాఖాన్లలో ఉండు పైసలు పెట్టడం మనతో ఏడవుతుంది అవ్వ.